నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు
రక్తములో మునిగెనే, చెమట రక్తముగా మారిని, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారిని, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును, మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును, మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు, లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ధరలో, నిత్య నివాసములైదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడి, నిత్య నివాసములైదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడి, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేవి, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేవి, నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నము, నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నము, సియోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను పాటలు సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆమేన్. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. వర్తమాన భూత భావి షట్కాలవాసి, వర్తమాన భూత భావి షట్కాలవాసి. అల్ఫా ఓమెగా తానే, ఆద్యంతము మన యేసే. అల్ఫా ఓమెగా అందరి ఎదుట, నీ అందరి ఎదుట పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే. పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే. లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు, లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. సంగీతనాదములా తోడ సియోను పురము సొంపుగను చేరితిమి. సంగీతనాదములా తోడ సియోను పురము సొంపుగను చేరితిమి. శాశ్వత సంతోషము శిరములపై వెలసెన్, శాశ్వత సంతోషము శిరములపై వెలసెన్. దుఃఖము నిట్టుపును పోయెన్, మిక్కిలి ఆనందము కలిగెన్. దుఃఖము నిట్టుపును పోయెన్,
మిక్కిలి ఆనందము కలిగెన్ స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి నీలముల పునాదులు వేసి నీలాంజలములతో మాణిక్యమనులతో ఆ నీలముల పునాదులు వేసి నీలాంచలములతో మాణిక్యమనులతో సువర్ణ శూన్యముల సూర్యకాంతముతో సువర్ణ శూన్యముల సూర్యకాంతముతో ప్రాశస్తరత్నములతో ప్రవిమలముగా నిన్ను గట్టెదను ప్రాశస్తరత్నములతో ప్రవిమలముగా నిన్ను గట్టెదను స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి సుమముల హారము సంతోషానంద తైలము నీదే స్తుతి వస్త్రమును నీదే సుమముల హారము సంతోషానంద తైలము నీదే స్తుతి వస్త్రమును నీదే ఉల్లాస వస్త్రంబు నీదే విడుదలయు నీదే ఉల్లాస వస్త్రంబు నీదే విడుదలయు నీదే హితవాత్సరము విముక్తి ఆత్మాభిషేకము నీదే హితవాత్సరము విముక్తి ఆత్మాభిషేకము నీదే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను నీ తోడై ఉండెదను ఆ జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను నీ తోడై ఉండెదను నదులలో వెళ్ళునప్పుడు నీపై పారవు నదులలో వెళ్ళునప్పుడు నీపై పారవు అగ్ని మధ్యలో నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు పగులగొట్టెదను విడగొట్టెదను నేను అంధకార స్థలములలో నున్నట్టి నిధులను రహస్యములో మరుగైన ధనమును నేనే కొసగెదను రహస్యములో మరుగైన ధనమును నేనే కొసగెదను స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోనా కూర్చుండినది మొదలు ఆ గర్భమున పుట్టినది మొదలు
తల్లి ఒడిలోనా కూర్చుండినది మొదలు నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా నేను చంక పెట్టుకున్న నాదు ప్రజలారా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భావి షత్కాలవాసి అల్ఫా ఓమెగా అల్ఫా ఓమెగా తానే ఆద్యంతము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. కూడి వేసిన మీకు అందరూ కూడా యేసుక్రీస్తు ఉపనామాలు స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి మనం ఆరాధన చేయడానికి ప్రార్థన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు. మనందరం ఆశీర్వాదం అనుభవించాలని ప్రియులారా దేవుడు ఎంతగా కోరుతుంది అన్నప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సాతాన్ మనం ఆశీర్వాదం అనుభవించకుండా ఎన్నో విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు గొప్ప ఆశీర్వాదం ఏంటిదంటే ప్రియుల గొప్ప ఆశీర్వాద పూర్ణుడైన ఆ దేవుని కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం అనమాట. మన దేవుడు ఆశీర్వాద పూర్ణుడు, మన ప్రభువుని యేసుక్రీస్తు. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రియులరా, మీరందరం ఉదయకాల మీటింగ్ లో పాల్గొంటున్న మీరందరూ దేవుని మీద అంటే అధికమైన దేవుని అనుభవించాలని ప్రియులర దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులర్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మనం మోసపోవద్దు అని చాలాసారి రాయబడింది. మోసపోవద్దని ప్రియులార రాయబడింది. ప్రత్యేకంగా మనం చూస్తున్నాం 2 కొరింథీయులు 11:3 ప్రియులార మనం చూస్తున్నట్లయితే సర్పం హవ్వను మోసపరచినట్టు మనం మోసపరచకుండా అంటే మోసపోవద్దని ప్రియులార పరిశుద్ధాత్మదేవుడు కోరినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. అలాగే ప్రియులార మనం చూస్తున్నాము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మాట రాయబడింది, మోసపోకుడి అని రాయబడింది. మోసపోకుడి అని రాయబడింది. అలాగే ప్రియులార యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా రాయబడింది, వాక్యం విన్నవారుగా మాత్రం ఉండకుండా వాక్యం ప్రియులార పాటించాలి అనమాట. ఒకవేళ వాక్యం విని వాక్యానుసారంగా మనం బ్రతకలేదు అంటే కూడా మనల్ని మోసపరచినట్టు అనమాట. కాబట్టి మోసపోవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇంకా ప్రియులారు గలాతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఆ వాక్యం ప్రియులారు మనం చదువుదాం. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. అక్కడ కూడా ప్రియులారు రాయబడింది, మనం మోసపోకుడి అని ప్రియులార రాయబడింది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్. కాబట్టి ప్రియులార మనం మోసపోకుడి అంటే మోసపోవద్దు అనమాట. కాబట్టి హవ్వను సాతాను మోసం చేశాము. హవ్వ అనుకోలేదు మోసపోతుంది, కానీ మోసం చేసినప్పుడు ప్రియులార మనం చూస్తున్నాం. ఇప్పుడు మోసపోతున్నప్పుడు మనం చూసినట్లయితే హవ్వ నమ్మినమాట. సాతాను చెప్పిన ఆ మాటలు నిజమని అనుకున్నాం అనమాట. అంటే హవ్వతో సాతాను సత్యం అలాగే అబద్ధం కలిపి చెప్పిన కాబట్టి వాక్యం సరిగా అంటే వాక్యం అవగాహన తక్కువ ఉండవచ్చు, లేదంటే పరిశుద్ధాత్మ గ్రిప్పులో లేదేమో. కాబట్టి ప్రియులారా, అది మన జీవితంలో జరగవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి సాతాను ఈ కాలంలో కూడా తన తంత్రాల వలన ప్రజలను మోసం చేస్తున్నాం అనమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటిదంటే మనం మోసపోవద్దు అంటే వార్నింగ్ ఇస్తున్నాయి అనమాట. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయును. కాబట్టి మనం ఏ విత్తనాలు
మనం వేస్తున్నాం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనుషుడు ఏవి విత్తునో ఆ పంటనే పోయిను. ఇప్పుడు మంచి మనం విత్తనాలు వేస్తున్నప్పుడు మనకు మంచిది వస్తుందన్నమాట. కీడు మన విత్తనాలుగా పెట్టినప్పుడు కీడు వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో కలిసి ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా అంటే ప్రాక్టికల్ గా మనం నేర్చుకోవాలన్నమాట. మనందరం పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మానుసరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి ఆత్మానుసరంగా బ్రతుకుతున్న వ్యక్తులు, పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్న వ్యక్తులు, వారు ఆత్మానుసరంగా మంచి విత్తనాలు వేసుకొని వారు ముందుకు వెళ్తారనమాట. కాబట్టి మంచి విత్తనాలు ప్రియులరా మనం వేసినప్పుడు మనకు మంచి కోత వస్తాయన్నమాట. దేవుని చిత్తానుసరమైన మంచి ఆశీర్వాదం వస్తాయన్నమాట. కాబట్టి మనం ఏ విత్తనాలు మనం పెడుతున్నాం అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులరా మనం చూసినట్టే కాబట్టి 2 విషయాలు మనల్ని ప్రభావం చేస్తుంది ప్రాముఖ్యంగా. ఒకటి, పడిపోయిన ఆదాం, మోసపోయిన హవ్వ ఒక మాట విని ఆదాము కూడా పాపం చేస్తామన్నమాట. మోసపోయిన అంటే సాతాను చేత మోసపోయిన పడిపోయిన హవ్వ ఒక మాట విని ఆదాము కూడా పడిపోయాడు. కాబట్టి పడిపోయిన ఆదాము ఒక ఆ సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం ఈ మానవులకు ఉన్న ప్రతి ఒక్క మనుషులు కూడా ఆ సిన్ఫుల్ నేచర్ వారు పుట్టినప్పుడే, వారు జన్మించినప్పుడే ప్రియులరా వారు న్యాచురల్ గా మనం జన్మించినప్పుడే మనలో అది వచ్చేస్తామన్నమాట. అలాగే సువార్త రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనం కొత్తగా జన్మించినప్పుడు రెండవ ఆదం లేదంటే కడపట్టి ఆదవమైన ప్రియులరా జయించిన యేసుక్రీస్తు ఒక డివైన్ క్యారెక్టర్ మనలో పరిశుద్ధాత్మ ఉన్న దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఇది మనలో ఈ 2 న్యాచురల్ మనలో ఉంది అనమాట. రక్షణ పొందలేని వారిలో పడిపోయిన ఆదాము అంటే సిన్ఫుల్ న్యాచురల్ ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకొరకే పాపాలు పెరుగుతున్నాయి. ఇక్కడ సిన్ఫుల్ న్యాచురల్ ద్వారా సాతానికి పని చేయడానికి సాధ్యమన్నమాట. అందుకొరకే సిన్ఫుల్ న్యాచురల్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సిల్వ వేయబడామని రాయబడింది. సిన్ఫుల్ న్యాచురల్ ఓల్డ్ మ్యాన్ క్రూసిఫైడ్ అని రాయబడింది. దాన్ని దేవుడు చంపేసినట్టు ప్రియులారా స్పిరిచువల్ గా దాన్ని చంపేసినట్టు మనం చూస్తున్నాం ఓల్డ్ మ్యాన్. కాబట్టి మన ప్రాచీన పురుషుడు శిల్ప వేయబడేమన్నమాట. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనలో కూడా రక్షణ పొందిన మనలో కూడా సిన్ఫుల్ నేచర్ ఉంది. అలాగే దేవుని ఒక డివైన్ నేచర్ అంటే దేవుని ఒక క్యారెక్టర్, దేవుని గుణాలు కూడా పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది అనమాట. కాబట్టి ప్రియులరా ఇప్పుడు మన నిర్ణయం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి మనం మంచి విత్తనాలు వేసుకొని ఆత్మానుసారంగా ప్రియులారా మనం బ్రతకవచ్చు. లేదంటే కొందరు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేసుకొని శరీరానుసారంగా అంటే పాపం చేసుకొని కూడా కొందరు బ్రతుకుతున్నారు. ఇప్పుడు మనం ఏ గుంపులో మనం ఉన్నాం? ఏదో ఒక గుంపులో మనం ఉండవచ్చు, ఏదో ఒక ప్రియులరా. కాబట్టి ప్రియులరా అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే పోయిను అని బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం మంచి విత్తనాలు పెట్టడం పరిశుద్ధాత్మ వలన ప్రియులరా మనం నేర్చుకోవాలి. కానీ మంచి విత్తనాలు పెట్టాలి అని మనకు ఆశ ఉండవచ్చు, దానివల్ల మంచి ఫలితం మనకు వస్తేనే మనకు తెలుసు. అయినప్పుడు కూడా మన మనసు చాలాసారి దానికి సహకరించలేదేమో. ప్రత్యేకంగా ప్రియులారా నూతన పరచబడలేని మనసు దానికి అసలే సహకరించలేదన్నమాట. అందుకొరకు మన వాక్యం ప్రార్థన చేయడం, వాక్యం వినడం, వాక్యం ధ్యానించుకోవడం వలన పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడనమాట. నూతన పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మను దేవుడు బలపరుస్తాడు, దానితో పాటు మన మనసును నూతన పరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క దీవెనలు ప్రియులారా మనం అనుభవించాలంటే మన మనసు కూడా నూతన పరచబడడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతన పరచబడాలి. ఎందుకంటే మన మనసులో పాపం లేదంటే అపవిత్రత దాని యొక్క ప్రభావం మన మనసులో ఉంది అనమాట. మన మనసులో ఉంది. కొత్తగా జన్మించిన మన ఆత్మలో 100% నూతన స్థితిగా దేవుడు మార్చామని 2 కొరింథీయులు 5:17 ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మన ప్రాణం ఒక పరిస్థితి, ప్రాణం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ఇంకా కూడా నూతన పరచబడాలి. కాబట్టి మన ప్రాణం ఎంతగా నూతన పరచబడుతున్న కొలది ప్రియులారా మనం ఇద్దరును దీవించేవారుగా మార్చబడదు. లేదు అంటే మన పెదవులతో దీవిస్తామేమో కానీ హృదయం నుండి దీవించలే. ఇప్పుడు దేవుడు కోరుతున్నది ప్రియులారా మనం
పెదవులతో కాదు, పెదవులు వాడుకోవాలి, కానీ హృదయం కూడా దానితో ఏకీభవించాలన్నమాట. హృదయం నుండి ఇద్దరిని దీవించాలి. హృదయం దేవుని ప్రేమతో నింపబడి వాక్యం ద్వారా నూతన పరచబడడం పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా చేస్తాడు. అలాగే హృదయం నుండి ప్రియులరా హృదయం పదవులు కనెక్ట్ అవ్వాలన్నమాట. కాబట్టి ప్రియులరా 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుదామా. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆమేన్. కాబట్టి దీవించుడి అనే మాట ప్రియులరా రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా రాయబడింది. ఆమేన్. మిమ్మల్ని హింసించిన వారిని కూడా వారిని శపింపవద్దు, దీవించుడి అని రాయబడింది. ఇప్పుడు బైబిల్లో దీవించుడి అనే మాట ప్రియులరా ఒకసారి కాదు, దానికంటే ఎక్కువసారి రాయబడింది. కాబట్టి బైబిల్లో ఒక విషయం మాటికి లేదంటే రిపీట్ గా ప్రియులరా ఒక విషయం చెప్తానంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీవించుడి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు ఎంతమంది ఇద్దరును దీవిస్తున్నారు? ఇద్దరును మనం దీవించాలి. మీరు మిమ్మల్ని దీవించాలి, ఇద్దరిని కూడా దీవించాలి. మీరు మిమ్మల్ని దీవించాలి. హల్లెలూయా. మనం తనకు తానే మనం దీవించాలి. అలాగే మన ఇద్దరును దీవించాలి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు నామం వాడుకోవాలి అనమాట. యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామంలో ప్రియులరా మనం ఇద్దరును దీవించే వారుగా ఉండాలి. కానీ చాలాసారి ప్రియులరా సమస్య ఏంటంటే మనం బైబుల్ వింటున్నాం కానీ మన ప్రాక్టికల్ గా అది ఎంత మనం ఎలాగున్నారేమో ప్రాక్టికల్ గా మనం అది చేస్తున్నామా? ఒకవేళ మనం చేస్తున్నా గానీ ఎవరైనా మనకు మేలు చేస్తూ ఉంటే వారిని మాత్రం మనం దీవిస్తారు. ఎవరైనా మనకు మేలు చేస్తూ ఉంటే సహాయం చేస్తున్న వారిని తప్పకుండా మనం దీవిస్తాం. అది మన బాధ్యత కూడా, తప్పకుండా మనం దీవించాలి. ప్రత్యేకంగా మన కొరకు సహాయం చేస్తున్న వారు, మన కొరకు ప్రార్థన చేస్తున్న వారు, మనకు మేలు చేస్తున్న వారు తప్పకుండా మనం ఆ ప్రేమతో నింపబడి హృదయపూర్తి యేసునామములో మనం దీవిస్తాం. తప్పకుండా వారు దీవించబడుతుంది, మంచిది. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనకు మేలు చేస్తున్న వారిని మాత్రం కాదు, మనల్ని హింసించిన వారిని కూడా దీవించుడని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుదామా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. చూడండి, దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే దేవునికి తెలుసు అనమాట మన ఏ విత్తనాలు పెడతారో దాని కోత మన జీవితంలో మనం అనుభవిస్తాయి. కాబట్టి మనం తప్పకుండా లేదంటే 100% దేవుని చిత్తానుసారంగా మనం అందరం దీవించబడాలి, దీవెన అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. ఆ వాక్యం నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసినప్పుడు మనం అనుకోవచ్చు ఇద్దరిలో ఒక మేలు కొరకు అది రాయబడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఇద్దరు మేలు ఉంది, ఇద్దరు మేలు మాత్రం కాదు, మనకు కూడా అది మేలు అనమాట. ఆ వాక్యంలో మన మేలు కూడా దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి మన మేలు కూడా దేవుడు కోరుతుంది. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ఆ వాక్యం మనకు స్పష్టంగా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని హింసించు వారిని దీవించాలి. కానీ మనం చాలాసారి మనం అనుకున్నాము మమ్మల్ని హింసించిన వారిని దీవించినప్పుడు వారు ఇంకా బలం తెచ్చుకొని మన మీదకి ఎక్కువ మనల్ని నాశనం చేసినట్టు వారు పని చేస్తారని కొన్ని ఆలోచన రావచ్చు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఇద్దరు దీవించుకోవడం అంటే శరీరానుసరం కాదనమాట. లేదంటే పడిపోయిన ఆదాముకు స్వభావాన్ని బట్టి కాదు, సిన్ఫుల్ నేచర్ని బట్టి కాదు, అంటే యేసుక్రీస్తుని బట్టి అనమాట, పరిశుద్ధాత్మని బట్టి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ఇద్దరును దీవించడం అంటే ప్రత్యేక వారి కొరకు మనం ప్రార్థన చేయడం. ప్రియులారా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయడం. ఎందుకంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఒక దేవుని బిడ్డగా ఆశీర్వాద పూర్ణుడైన దేవుని మనం కలిగి ఉన్నామన్నమాట. ప్రియులారా మన ఆశీర్వాద పూర్ణుడైన దేవుని మనం కలిగి ఉన్నాం అంటే సత్యాలు మనం గ్రహించిన వారుగా ఉన్నాయి కాబట్టి, పరిశుద్ధాత్మను కలిగిన వారుగా ఉన్నాయి కాబట్టి, శాపగ్రస్తులుగా ఉన్న వ్యక్తులు లేదంటే చీకటి రాజ్యంలో ఉన్న వ్యక్తులకు
ఆశీర్వాదకరంగా దేవుడు ప్రియులరా మనల్ని దేవుడు నిలబెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. మనం అర్థం చేసుకోవాలి. చీకటి రాజ్యములో ఉన్న వ్యక్తులకు లేదంటే మనుషులకు ప్రియులరా దేవుని రాజ్యములో ఉన్న మనల్ని దేవుడు వారిని దీవించడానికి కొరకు ప్రియులరా మనకు దేవుడు హక్కు ఇచ్చామన్నమాట. కాబట్టి మన యొక్క తీర్మానం చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రతి ఒక్క విశ్వాసి లేదంటే సువార్త రక్షణ పొందిన మన ఒక నిర్ణయం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు కొన్నిసారి మనం ఇద్దరికి ఆశీర్వాదం అని ఇస్తున్నారేమో లేదంటే ఇవ్వలేదేమో. ఎందుకంటే మనం తప్పుడు నిర్ణయాన్ని బట్టి కొన్నిసారి మన ఇద్దరితో దేవుని ప్రేమ సువార్త మనం చెప్పడం లేదేమో, తప్పుడు నిర్ణయాన్ని బట్టి. కాబట్టి దేశ ప్రియులారా మనం తప్పుడు నిర్ణయం చేయవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయం తీసుకోవాలి అన్నమాట. ఇప్పుడు కొన్నిసారి మనం అనుకున్నాం, అబ్బో వారు నన్ను ఇన్సల్ట్ చేశారు, నన్ను గాయపరిచారు, నన్ను మోసం చేశారు, నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అలాంటి ఉన్న వారు మన శత్రువు అని మన మనసులో ఒక పిక్చర్ మనం పెడతారేమో. మన మనసులో ఆ బ్రదర్ లేదంటే ఆ సిస్టర్ మన శత్రువు అని మనం అనుకున్నారేమో. కానీ బైబిల్ ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. ఇప్పుడు మన ఆత్మ కణులు తెరవాలన్నమాట. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా దేవుడు మన ఆత్మ కణులు తెరుస్తాడనమాట. ఇప్పుడు రక్త మాంసాలు అంటే మనుషులు మన శత్రువు కాదనమాట. అది మామూలుగా చాలా మంది అనుకున్న విషయం, శత్రువు మనుషులని చాలా మంది మనుషులు పడిపోయినట్టు మనం చూడవచ్చు. కాబట్టి నిజమైన శత్రువు, అసలైన శత్రువు మనుషులు కాదనమాట, సాతానని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మానవులందరూ ఇప్పుడు మనకు చూస్తున్న మనుషులు వారు ఏ స్థాయిలో అయినా వారందరం దేవుడు నిర్మించిన వారు, దేవుడు కలిగజేసిన వారు, దేవుడు నిర్మించిన వారని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే వారు అందరిని దేవుడు నిర్మించాం. అలాగే మనల్ని మాత్రం కాదు, అందరిని. ఇప్పుడు నేను కూడా నాకు తెలుసు ఒకప్పుడు దేవుని యొక్క దృష్టిలో నేను కూడా శత్రువు ఉన్నామన్నమాట. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పనులు చేసిన వ్యక్తి. ఇప్పుడు ఎంతో మంది దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. ఇప్పుడు వారిని అందరినీ కూడా దేవుడు దూరం పెట్టడం లేదనమాట. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నామన్నమాట. ప్రభు వారి కొరకు కూడా ప్రాణం పెట్టారు. లేదు, నేను కూడా ఒకప్పుడు శత్రువుగా ఉన్నా. మనందరం దేవునికి వ్యతిరేకంగా ఒకప్పుడు పని చేసేవారు. ఇప్పుడు మనందరం ప్రియులు ఒకప్పుడు దేవునికి శత్రువులుగా ఒక స్థాయిలో మనం అంటే మన సత్యాలు తెలియకుండా ఈబుల్స్ పెట్టు మనను అలాగే నడిపించారని. కానీ అయినప్పుడు కూడా దేవుడు యేసు కొరకు, నా కొరకు, మీ కొరకు, మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించి, లెక్కలేని పాపాలు క్షమించి రక్తం ద్వారా కడిగి మన నీతిమంతులుగా మార్చారు. శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మన కొరకు ప్రాణం పెట్టి మన నీతిమంతులే పరిశుద్ధులుగా మార్చి దేవుని స్థానంలో నిలబెట్టామన్నమాట. ఈ కాలంలో కూడా మనం అనుకున్నారని సువార్తకు వ్యతిరేకంగా చాలా మంది పని చేస్తున్నారు కదా. అంటే వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నారు, వారిని కూడా తప్పకుండా దేవుడు రక్షిస్తాడు. లేదు, మనల్ని రక్షిస్తున్న దేవుడు, మనకు ప్రేమ చూపిన దేవుడు, సత్యం బయలుపరిచిన దేవుడు తప్పకుండా వారి కొరకు కూడా బయలుపడతాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, శత్రువుల్ని ప్రేమించుడని దేవుడు నేర్పించామన్నమాట. శత్రువుల్ని ప్రేమించు అంటే శత్రువు ఒకవేళ మనం అనుకున్నారేమో పలాని వ్యక్తి, కాబట్టి వారిని కూడా ప్రేమించాలి. అంటే దానికి అర్థం వారిని కూడా మనం దీవించాలి. అంటే దేవుని అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రాముఖ్యంగా పరిశుద్ధమైన దేవునితో వారిని కనెక్ట్ చేయడం అనమాట. పరిశుద్ధమైన దేవునితో వారిని కనెక్ట్ చేయాలి అన్నమాట. మనం ఎలాగ సువార్త ద్వారా యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం కనెక్ట్ అయినట్టు దాని కొరకు దేవుడు కొందరిని వాడుకున్నారు. వారు నమ్మకంగా సువార్త చెప్పిన కాబట్టి మనం రక్షణ పొందాం. అలాగే ఈ కాలంలో ప్రియులారా మనం కూడా ఇద్దరు దీవించే వారు ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కానీ చాలాసారి మనం ఇలాగా అనుకున్నారేమో, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని సమీపవద్దు. అంటే హింసించు వారి మీద శాప మాటలు పలకాలి అనుకో ఆలోచన మనకు వస్తాం. మిమ్మల్ని హింసించిన వారు, ఇన్సల్ట్ చేసిన వారి మీద ఏం పలకాలి, శాప మాటలు పలకాలి అని అలాంటి ఆలోచన వస్తాము. అప్పుడు అది ప్రియులారా రిసీవ్ చేయవద్దనమాట. ఒకవేళ మన శాప మాటలు వారి మీద పలికి ఉండే బైబిల్లో రాయబడింది, మన ఏ విత్తనాలు ఎత్తి పెడతారో దానికి పోత వస్తుంది అనమాట. ఇప్పుడు దేశ ప్రియులారా మనం అలాగే చేయవద్దని వారిని కూడా దీవించుడి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం ప్రతి ఒక్కరిను దీవించేవారుగా, ప్రతి ఒక్కరిని ప్రేమించేవారు ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అభిషేకం, అధికమైన అభిషేక దేవుడు దయచేయగా. కాబట్టి ఉద్దేశం అనేది అని అర్థం చేసుకోవాలి. మనం ఎంతగా ప్రియులారా మన ఇద్దరు దీవించిన కొరది
మనం కూడా దీవించబడుతుంది. మనకు అది మేలు అనమాట, కీడు కాదు. మనకు అది మేలు అనమాట. హల్లెలూయా. మనకు అది కీడు కాదు, అది మేలు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దీవించాలంటే ప్రియులారా ప్రాముఖ్యంగా ప్రియులారా అలాంటి మనసు మనకు కావాలన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, దీవించుడి. మనకు మేలు చేసిన వారు మాత్రం కాదు, హింసించు వారు కూడా దీవించుడని స్పష్టంగా బైబిల్లో రాయబడింది అనమాట. కొన్నిసారి మనకు అర్థం కాదేమో, ఎందుకంటే మనల్ని హింసించిన వారు కూడా మన ప్రార్థన ద్వారా, మన ఒక సువార్త పరిచయం ద్వారా, మన యొక్క సత్యాలు వారితో మనం చెప్పడం వలన వారు కూడా ప్రభువులు తెలిసి ఉండే వారి జీవితం మారుతాయి అనమాట. తర్వాత వారు మనకు మాత్రం కాదు, ఇద్దరు కూడా వారు దీవెన గనగా మార్చబడతాయని ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయం ప్రియులను మనం చాలా బలంగా ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు మనందరిని దీవించబడాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మన దీవెన అనుభవించకుండా శత్రువు చాలాసారి ఏం చేస్తారంటే మన మనసులో కోపం గాని, పగ గాని, చేదు గాని, లేదా అసూయ గాని తీసుకొని మన మనసులో పెట్టడానికి ఇబిడిసిపెట్టు తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎంతగా మనం తక్కువ స్థాయిలో ఉండే సాతానికి అదే సంతోషం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది మనం ఆత్మీయంగా మనం ఆశీర్వాదం, గొప్ప దీవెన మనం పొందేవారిగా నిలబడాలని దేవుడు కోరుతుంది. అందుకొరకు బైబిల్ ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం, హింసించు వారిని కూడా దీవించుడి. ఇప్పుడు అలాంటి ఉన్న అభిషేకం, కృపా దేవుడు అలాంటి ఉన్న మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి మన మనసు హీల్ అవ్వాలి అనమాట. కాబట్టి ఇద్దరి ద్వారా మీరు ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో ఉన్నారని, ఇద్దరి ద్వారా మీరు గాయపరచబడిన స్థాయిలో ఉంటే వారు చూసినప్పుడు, వారు పేరు చెప్పినప్పుడు కూడా మీకు కోపం వస్తారు. ఇప్పుడు అలాంటి ఉన్న వ్యక్తులను మీరు దీవించలే, హృదయపూర్వకంగా దీవించలే. కాబట్టి మనం హృదయంలో వచ్చిన గాయాలు పరిశుద్ధాత్ముడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మన ప్రభుత్వం సహవాసం చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రభుత్వం మన సహవాసం చేస్తున్నప్పుడు ప్రభు ప్రియులారా మనం ఆత్మ బలపరుస్తాడు, ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. లేదు ఇప్పుడు ప్రాణం హీలింగ్ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు కోపం నుండి, పగ నుండి, అసూయ నుండి దేవుడు విడిపిస్తాడు. కానీ కోపం పెట్టుకోని మనం కొనసాగించిన వారికి ఉండే, లేదని అసూయ కలిగిన వారిగా మనం ఉండే, అసూయ వలన ఏమవుతుంది, మన చాలా దీవెనలు మనకు నష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే అసూయ కలిగిన వ్యక్తులు ఇద్దరిని దీవించలే. ఒకవేళ చెప్పిన గారి మాటతో పెద్దలతో చెప్తారు కానీ హృదయం నుండి రాదు. కానీ దేవుడు కోరుతున్న ప్రియులారా మనం అర్థం చేసుకుని దీవించుడంటే మన హృదయం నుండి రావాలి, మన ఆత్మ నుండి రావాలి. హల్లెలూయా. మన హృదయం నుండి అది రావాలి అనమాట. అలాంటి దేవుళ్ళు పనిచేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సరే మనం చదువుతాము. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం చూడండి, దేవుడు కోరుతున్న విషయం మన ఆశీర్వాదాన్ని అనుభవించాలి. ఒక రోజు కాదు, హృదయనంతకాలం ఆశీర్వాదాన్ని అనుభవించాలి. కాబట్టి క్రీస్తు నందు నిద్రించిన